అప్పటికప్పుడు 1, 2, 3 ఎన్ని అవసరం ఉంటే అప్పుడు టెండర్లు పిలిచేవారు అధ్యక్ష. దీంతో చిన్న చిన్న కాంట్రాక్ట్ సరే వాళ్ళు పనులు చేసుకుంటుంటే తగ్గించుకొని పూర్తి చేస్తుండే, అక్కడిక్కడ సమస్య పరిష్కరిస్తూ ఉండే. కానీ గత ఏడాది ఈ టెండర్లను ఆపేసారు అధ్యక్ష. సబ్స్టేషన్లకి 1, 2, 3, 4 టెండర్ సబ్స్టేషన్లు పెట్టాం కానీ దాన్ని ఆపేసి దక్షిణ డిస్కమ్ పరిధిలోని 200 పైగా సబ్స్టేషన్లు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. మరి ఆ కంపెనీ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్లు పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు ఎత్తేసి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్, కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు, 2 గంటలు ఈ యొక్క ఐటీ కార్డు ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యతల పదవిలో ఉన్నారు వారు. వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా, ప్రజలు బాగు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది, కానీ పర్ఫ్యూయన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష, దీని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీని సమీక్షలు చేస్తుంటేనే, చేస్తుంటేనే పనులు ముందు పోతాయి అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు అధ్యక్ష. అంతో ఇంత ఉందంటే మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఉంది, మీరే అధ్యక్ష. మాకు బాగా ఎందుకంటే అధ్యక్ష ఈ పనులు చేసిరు, కేటాయించారు, కానీ పనులు ముందుకు పోతలేదు. ఉదాహరణకు మా దగ్గరనే ఫాక్స్ సాగర్ రోడ్, మా ఇంటి పక్కకే ఫాక్స్ సాగర్ రోడ్ ఉంటుంది అధ్యక్ష. 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది గతంలో, కానీ 100 ఫీట్ పాసిబిలిటీ లేదు. దాన్ని 40 ఫీట్ చేయమని చెప్పేసి అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. 100 ఫీట్ గతంలో తీసుకున్నారు, బట్ అది ఫీజిబిలిటీ లేదు. అక్కడ ఒక పక్క బండి ఉంటుంది, ఒక పక్క ఇండ్లు ఉంటాయి, కోర్టుల కేసులు పోయి పండింగ్ పడిపోతుంది అది. కాబట్టి హెచ్సిటీ కింద ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గర 7,000 కోట్లతో పనులు ప్రారంభించి కానీ పనులు ముందుకు పోకపోతే ఎవరికి నష్టం అధ్యక్ష? అది డైరెక్ట్గా ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, బాధ్యత తీసుకుంటే ఎమ్మెల్యేలకి కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెడ్డ పేరు. కాబట్టి నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్షలు పెట్టండి, దీనిపైన ఆన్సర్ చేయండి, దీనిపైన మాకు తెలియజేయండి అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పనులు కూడా గతంలో ప్రారంభించి హెచ్సిటీ కింద తీసుకున్నారు. గతంలో సెకండ్ ఫేజ్ కింద మిగిలిపోయిన పనులన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. హెచ్ఎండిఏలో ఎలివేటెడ్ కారిడార్స్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వారి చేతుల మీద స్వహస్తల మీదనే గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలివేటెడ్ కారిడార్స్ ప్యారడైజ్ నుంచి అటు బోయినపల్లి చెక్ పోస్ట్ వరకు, అదేవిధంగా షామీర్పేట రోడ్లో 2 ఎలివేటెడ్ కారిడార్స్కి స్టోన్ వేసి కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. ఏ పనులు జరుగుతున్నాయో ఎప్పుడు కూడా అర్థమవుతలేదా? ఇప్పటికీ ఆఫీసర్లు అడిగితే సర్వే జరుగుతూ ఉంది, సంవత్సరం అయిపోయింది అధ్యక్ష, ఎప్పటిలోపల పూర్తి చేస్తారు? వాట్స్ ద టైమ్ ఫ్రేమ్ టు కంప్లీట్ ద ఎలివేటెడ్ కారిడార్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మియాపూర్ గండిమేసం రోడ్ ఒకటి ఉదాహరణ, చిన్న లోటుపాటుతో ఇట్ల పనులు అయిపోతే చెప్తున్నా అధ్యక్ష. మియాపూర్ నుంచి గండిమేసం వరకు పెద్ద ఎత్తున 200 కోట్లతో పని జరుగుతుంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, కానీ ఆ ఒక కమ్యూనికేషన్ ద్వారా అక్కడ మినిస్ట్రీ గారి దగ్గర ఫారెస్ట్ మినిస్టర్ పెండింగ్ పడిపోయింది. హెచ్ఎండిఏ నుంచి పర్సనల్ చేసినా ముందు పట్టలేదు. మినిస్టర్ లెవెల్లో, ప్రభుత్వం లెవెల్లో దీన్ని పరిశీలిస్తే ఆ పనులు ముందు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏది కారణం? దీని బిల్లు పెండింగ్ పెడితే కట్టరా లైట్ చీకట్లు ఉండను అధ్యక్ష. దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా పాత ప్రభుత్వం నెప్పమొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు. దీనిపైన స్పష్టంగా మంత్రిగా సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష,
సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు అమర్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ ఒక సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్ లోపం వల్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. దానిపైన కూడా నిర్ణయం తీసుకుని సీసీటీవీ కెమెరాస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పారిశుద్ధ కార్మికుల వేతనాలు కూడా మరి చాలా తక్కువ ఉన్నాయని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 7,000 నుంచి దాన్ని 11,000 12,000 చేసి మరి వారి యొక్క దాతలు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా వారు హామీ ఇచ్చినారు 17,000 18,000 చేస్తామని చెప్పి తక్షణం పెంచాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మెయిన్ రోడ్స్ ని ఊడ్చే యంత్రాలను కూడా రామ్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. మరి మీ ద్వారా నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆ రామ్కి మరి యంత్రాల ద్వారా రోడ్స్ క్లీన్ చేయాలంటారు కానీ కార్మికులతో క్లీన్ చేస్తారు కానీ బిల్లులు మాత్రం రామ్కి చెల్లిస్తారు అధ్యక్ష. మరి దానిపైన కూడా మాట్లాడుతూ కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని రెసిడెన్షియల్ కి కమర్షియల్ వస్తున్నాయి. దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 40, 50, 60 గజాలు ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా 100% పెనాల్టీ వేసి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా ట్యాక్స్ చేస్తారు అధ్యక్ష. దాని పట్ల కూడా నేను కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా తక్షణం మరి ఒక శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి. 40 గజాలు 50 గజాలు కూడా పెనాల్టీ వేయడం, వారికి 3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. డాగ్ మెనెస్ కూడా గతంలో చెప్పాము అధ్యక్ష. డాగ్ మెనెస్ కుక్కల యొక్క బెడద ఎక్కువన్నది, దాన్ని నియంత్రించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మెట్రో హైదరాబాద్ మెట్రోకి ఇప్పుడు మీరు కేటాయించిన నిధులతో పెడితే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? మెట్రో గతంలో మీరు చెప్పినారు మేము నార్త్ సిటీకి కావాలని చెప్పేసి మీరు 4th సిటీ తీసుకుపోతా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రజల నుంచి మరి తిరుగుబాటు వచ్చింది, ఆందోళన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వారు సమీక్షించుకొని నార్త్ సిటీకి మేము మెట్రో ఇస్తామని చెప్పి ప్రకటించారు. సంతోషం, దాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు. 40 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉండి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లేని ఓల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ 4th సిటీకి మీరు కన్సల్టెంట్స్కి ఇస్తారు. ఇక్కడ నార్త్ సిటీ జనాభా ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి నార్త్ సిటీకి మీరు అడుగులు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కాలుష్యము హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యం కాదు అధ్యక్ష, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది రోజు రోజుకి. ఎందుకు ఈ యొక్క దుస్థితి వచ్చింది అధ్యక్ష? గతంలో సేమ్ ఇదే పరిస్థితి ఉంటే 2014-15లో ఈ బాచ్పల్లి ప్రాంతంలో ఉంటే అనేక కాలనీలు వాళ్ళందరూ రోడ్లపైన ధర్నాలు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిన్నగాక మొన్న పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైనకి వచ్చి బాచ్పల్లి, నిజాంపేట, మల్లంపేట, బోరంపేట, దుందిగల్, గండిమేసం ప్రాంతం అంతా కూడా కాలుష్యం అయిపోయింది అధ్యక్ష. లంబడి తాండాలు ఉంటే మాకు 2-3 తాండాలలో దుందిగల్, గాగ్రేపు తాండాలు కూడా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ కాలుష్యం గతంలో నియంత్రణలో ఉండి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటువంటి బోర్డు, ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు పని చేయలేకపోతా ఉంది? ఎందుకు కాలుష్యం పెరిగింది? ప్రజలు ఎందుకు రోడ్లపైన ధర్నాలు చేస్తా ఉన్నారు? ఇది ప్రభుత్వ నిర్వాహకమా, ప్రభుత్వం యొక్క విఫలమా, ప్రభుత్వం యొక్క మరి చేతగానితనమా చెప్పాల్సిన అవసరం సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఉస్మానియా, నిమ్స్, మరి గాంధీ హాస్పిటల్ హెల్త్ గురించి గతంలో ఉండే మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి 1 కోటి జనాభా దాటిపోతా ఉందని ఆలోచన చేసి మరి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని మరి స్టార్ట్ చేసిన అధ్యక్ష. మరి నిన్న హెల్త్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లో 8-9 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ అక్కడ పరిస్థితి లేదు. మరి ఇంకా కూడా మీరు చేసింగ్ మోడ్లో పెట్టి వార్ ఫుట్ మీరు వార్ను ఏర్పాటు చేసి ఈ యొక్క హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప అది అనుకున్న టైంలో పూర్తి చేయడానికి అవకాశం లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీ జిహెచ్ఎంసీ కూడా జిఏఎస్ అని ఒక సర్వే స్టార్ట్ చేసింది అధ్యక్ష. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే అని చెప్పి హడావుడి చేసింది అధ్యక్ష కొన్ని రోజులు, కొన్ని నెలలు. దాని తర్వాత దాన్ని ఊసెత్తుతలేరు అధ్యక్ష. ఏంది వాట్స్ ద స్టేటస్ ఆఫ్ ద డిఏఎస్ సర్వే? ప్రజలకి మీరు తీసుకొచ్చి సర్వే అని చెప్పారు, దాని గురించి సమాధానం లేదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ఎన్నో ఒక పని తీసుకోవడం, వెనక్కి రావడం. అదేవిధంగా అధ్యక్ష ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పట్టణీకరణ అవుతున్న తరుణంలో గతంలో చాలా మటుకి లేఅవుట్లు అయినాయి, చాలా మటుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినాయి, చాలా మంది ల్యాండ్ కొనేసుకురు, ప్లాట్ కొనేసుకురు అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం మరి ఈ వారం రోజులు చూస్తా ఉన్నాం ఎల్ఆర్ఎస్ స్కీమ్తో ముందుకు వచ్చింది. గతంలో ప్రభుత్వ పెద్దల యొక్క స్లోగనే, గతంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అంటారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్ఆర్ఎస్ తీసుకురావడం సంతోషమే. మీరు ఇచ్చిన మాట ప్రకారమే
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట కట్టుబడి మరి మడమ తిట్టని పార్టీ అని చెప్తారు కాబట్టి మడమ తిప్పకుండా మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధ్యక్ష.